బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు కలలు కంటున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వారికి గుండె సున్నా ఖాయమన్నారు. ఇప్పటికైనా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటూ ప్రభుత్వం చేస్తున్న పనులను స్వాగతించాలన్నారు. ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, వారి నాయకులు శ్రీరంగ నీతులు చెప్తున్నారు. దెయ్యాలు వేదాల వల్లిచ్చినట్టుగా ఉన్నాయి. మీరు చేసినటువంటి అన్యాయం ఇంకా రాష్ట్రాన్ని ఒక 50 సంవత్సరాలు వెనక్కి తీసుకొని పోయారు. తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలందరికీ మేలు జరుగుతుంది అనుకున్నారు. 85% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉన్నారని 15% మంది మాత్రమే మనం అనుకునేటటువంటి ఉన్నత వర్గాలు ఉన్నాయని శాస్త్రీయంగా కులగణన చేసి అసెంబ్లీలో పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి గొప్ప విప్లవాత్మక నాయకుడు రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులకి వచ్చేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు 100కి 100 బుద్ధి చెప్తారు. మొన్ననే చెప్పారు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి వాళ్ళని గద్దె దించి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా, ఒక్క సీటు కూడా లేకుండా చేశారు ప్రజలు. ఇప్పుడేదో మేమే అధికారంలోకి వస్తాం, మీ సంగతి చూస్తాం, మా ప్రభుత్వం వస్తుందని అహంభావపూర్వమైనటువంటి మాటలు కింద కార్యకర్తల దగ్గర నుంచి పైన నాయకులందరూ చెప్తూ తిరుగుతున్నారు. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిపై తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. రెడ్ బుక్ సిద్ధాంతంతో ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు. చాలా మందిపై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి వల్ల ఇబ్బంది జరిగిందో, ఎవరు ఇబ్బంది పెట్టారో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన డిజిటల్ బుక్ లో నమోదు చేస్తామన్నారు. కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ఇదే కాకుండా రెడ్ బుక్ సిద్ధాంతం అని తీసుకొచ్చి పార్టీని గ్రౌండ్ లెవెల్లో కన్నా తీసుకెళ్లి కమిటీలు అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. December 15th నాటి మొత్తం టోటల్గా కంప్లీట్ అవ్వాలని చెప్పున్నారు. ఇప్పటికే చాలామంది కంప్లీట్ చేస్తూ ఉన్నారు. రేపు 15th నాటికి టోటల్గా కమిటీలందరికీ అయిన తర్వాత వాళ్ళకి ఒక బ్యాడ్జీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ఇదే కాకుండా రెడ్ బుక్ సిద్ధాంతం అని తీసుకొచ్చి ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి కూడా వాళ్ళు రకరకాలుగా మనుషుల్ని చంపటాలు, నరకటాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దానికోసం డిజిటల్ బుక్ అనేది ఒకటి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దాని ద్వారా మరి ఒక QR కోడ్ని కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళకి నష్టం జరిగి ఎవరి వల్ల నష్టం జరిగిందో, ఎవరి వల్ల ఇబ్బంది జరిగిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా అప్లోడ్ చేయడానికి ఆస్కారం ఏర్పాటు చేశారు. దానివల్ల ఇప్పటి వరకు జరిగినవి కూడా లాస్ట్ 16 నెలల్లో కూడా జరిగిన అరాచకాలు కానీ ఇప్పటి నుంచి జరుగుతున్నాయి కానీ మరి తెలుగుదేశం, జనసేన కార్యకర్తలే కాకుండా అధికారుల నుంచి కూడా ఇబ్బందులు ఎదురైనవి కూడా అప్లోడ్ చేయమని చెప్పున్నారు. దాని మీద పూర్తిగా ఆ డిజిటల్ బుక్లో యాడ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. పార్టీని గ్రౌండ్ లెవెల్లో పోర్టుల ప్రైవేటీకరణకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ముడిపెడితే ఎలా అంటూ మండిపడ్డారు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం భేషజాలకు వెళ్లకుండా పునరాలోచించాలన్నారు. కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. చేయాల్సిన పనులు ఆపేసి నిందలు వేస్తున్నారన్నారు బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణకు మంత్రి సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. మెడికల్ కాలేజీలు 33 ఏళ్లు లీజుకు ఇస్తామని పరస్పర అంగీకారంతో వాటిని మరో 33 ఏళ్లు లీజు పెంచే అవకాశం ఉందన్నారు. వైసీపీ వాళ్లు భయపడి సభ నుంచి బయటకు వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి సత్యకుమార్. ఎన్ని సంవత్సరాలు కండి పీపీపీ విధానం? 33 సంవత్సరాల పాటు. ఇక్కడ ఏంటి 33 + 33 extendable by another 33 years. That's a prerogative of the government at that point of time అండి. అంటే 66 years 33 years is the lease period, extendable by another 33 years అండి. అంటే కనీసం 66 సంవత్సరాలే కదా. నేను చెప్పనియండి అధ్యక్ష, మీరు వాళ్ళ దగ్గర మాట్లాడితే ఎలా అధ్యక్ష? నేను తెలుసుకోవాలి
మీరు మధ్యలో ఇంటర్వ్యూ ఈ రకంగా చెప్పనీయాలి కదా నన్ను. ప్రభుత్వ విధానాలు ఉంటాయి అధ్యక్ష, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి. మీకు సందేహం వచ్చింది, ఆ సందేహం మంత్రి గారు రిమూవ్ చేశారు, చాలా సంతోషం. ఏంటో సందేహం 33 సంవత్సరాలు కాదు, మళ్ళీ మ్యూచువల్లోకి వెళ్తే అండర్స్టాండింగ్ ఇంకో 33 అని. అంటే ఈ రాష్ట్రంలో 60 సంవత్సరాలు ప్రజా ఆరోగ్యానికి ప్రజా ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెడతాం. అంటే అధ్యక్షది, ఈ ధర్మాధ్యక్షది రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయాన్ని మీ తాలూకా మీకున్న లావాదేవీల కోసమో లేకపోతే మీ తాబేదారుల కోసమో వీటిని ప్రజలకి ప్రైవేట్ పరం చేయడము చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్తూ ఈ విధానానికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార యంత్రాంగం వర్సెస్ ప్రజా ప్రతినిధులు అన్నట్లుగా సీన్ మారింది. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల వాట్సాప్ గ్రూప్ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పై కించపరిచే కార్టూన్ సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగుతున్నారు ఆది శ్రీనివాస్. కలెక్టర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కలెక్టర్ కనుసన్నల్లో ఆది శ్రీనివాస్ పై దుష్ప్రచారం జరుగుతుందంటున్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ జూ తీరుపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. కలెక్టర్ డిపిఆర్ఓ తీరుపై సీఎస్ తో పాటు ఐఎన్పీఆర్ కమిషనర్ కు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రవీందర్ అందిస్తారు. రవీందర్, అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకవైపు కలెక్టర్ వర్సెస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గా గత కొన్ని రోజుల నుంచి అయితే కొనసాగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా కలెక్టర్ కు ఇటు ఆది శ్రీనివాస్ మధ్య సోషల్ మీడియాలలో చాలా వైరం ఉన్నట్టుగా వాళ్ళకు సంబంధించిన వారు వీళ్ళకు సంబంధించిన వాళ్ళను ఒకవైపు హడావుడి చేస్తూ సోషల్ మీడియాలలో వైరల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు చూసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ రాజన్న జిల్లాకు సంబంధించి వాట్సాప్ గ్రూప్ లో ప్రభుత్వ వీకు సంబంధించిన ఆదిత్యకు సంబంధించిన ఇంతపరిచే విధంగా ఒకవైపు కార్టూన్ సర్క్యులేట్ చేసిన పరిస్థితులు అయితే దాంట్లో స్పష్టంగా కనబడుతుంది. కానీ ఆ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన డిపిఆర్ఓనే దాన్ని సర్క్యులేట్ చేస్తున్నట్టుగా స్పష్టంగా ఆ గ్రూప్ లో వేయడము, సర్క్యులేట్ చేయడంతో కూడా అది ఒక వివాదంగా కూడా దారితీసిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగుతున్న ఆది శ్రీనివాస్ పైన ఏకంగా డిస్ట్రిక్ట్ సంబంధించిన పబ్లిక్ ఆపరేషన్ ఆఫీసర్ ఈ విధంగా చేయడంతో కూడా ఒకవైపు కంగుతున్న పరిస్థితులు అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఒక చర్చ గట్టిగా ఇది కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు కలెక్టర్ అహంకార ధోరణి వైఖరి కనబడుతున్న కోణంలో కూడా బీసీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అంటే ప్రోటోకాల్ పాటించకపోవడము, ఇటువంటి పనులు చాలా రోజుల నుంచి అక్కడ కలెక్టర్ కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని బీసీ సంఘాలు గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ ధర్నాలు చేయడం, ఒకవైపు కలెక్టర్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎందుకంటే అహంకార ధోరణి స్పష్టంగా కనబడుతుంది. నాయకులకు ఎవరికి కూడా అక్కడ వాళ్ళు విలువివ్వడం లేదు, ఎందుకంటే ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు. అతని ధోరణిలో అతను వెళ్తున్నాడు అనే కోణంలో కొన్ని రోజుల నుంచి కూడా బీసీ సంఘాలు అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా ధర్నాలకు దిగిన పరిస్థితులు కూడా కనబడుతుందని చెప్పొచ్చు. అంటే ఈ రోజు ప్రత్యేకంగా ఒకవైపు ఆ ప్రభుత్వ ఉద్యోగి అంటే డిపిఆర్ఓ ఆఫీస్ అనేది పబ్లిక్ రిలేషన్ సంబంధించిన ఆఫీసర్, అతను ఆ కలెక్టర్ ఆదేశాలు లేని మాత్రం ఎటువంటి పోస్టింగ్లు కావచ్చు ఎటువంటి కూడా పెట్టరాదు. కానీ అతను స్పష్టంగా పెట్టడంతో కూడా ఒకవైపు చాలా వరకు ఇది చర్చనీయాంశంగా మారడం జరిగింది. అదేవిధంగా ఆది శ్రీనివాస్ ప్రభుత్వ ఇప్పు కూడా ఒకవైపు కలెక్టర్ పై కేసు కు కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా డిపిఆర్ఓ పైన ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కమిషనర్ ఉంటాడు దీపావళికి సంబంధించి, అతనికి కూడా ఐఎన్టీఆర్ డిపార్ట్మెంట్ కమిషనర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి పైన కంప్లైంట్ ఆది శ్రీనివాస్ చేయడం జరిగింది కాబట్టి కంపల్సరీ మరి వీళ్ళిద్దరి పైన ప్రభుత్వం ఏ విధంగా ముందరికి పోతుంది, అదేవిధంగా కలెక్టర్ పైన కేసు ఏ విధంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటారు, ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఈ విధంగా పోస్టింగ్ చేయడం, ఎందుకంటే అది స్పష్టంగా కనబడుతుంది. ఒక కార్టూన్ వేసి దాంట్లో ఆది శ్రీనివాస్ నన్ను తీసేస్తావా తీసేయి,
నన్ను సీఎంఏ ఉంచుకుంటారు, ఒకవైపు నువ్వు ఎలా తీసేస్తావో తీసేయి అనుకుంటూ అందులో స్పష్టంగా కార్టూన్ వేసి దాంట్లో స్పష్టంగా రాయడం జరిగింది. అంటే ఇది ప్రభుత్వం సంబంధించిన అధికారులు, ఒకవైపు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే జరుగుతున్నట్టుగా స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. ఎందుకంటే కలెక్టర్ కింద డిపార్ట్మెంట్ ఐఎన్సిఆర్ డిపార్ట్మెంట్, అంటే ప్రభుత్వ వారధిగా పనిచేస్తున్న విలేకరులకు సంబంధించి స్పష్టంగా వీళ్ళు సమాచారం అందించడం, ఎక్కడైనా ప్రోగ్రామ్ జరుగుతుంటే వాళ్ళు ఆ గ్రూప్ లో పెడుతూ ఉంటారు. కానీ ఆ ఐఎన్సిఆర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారే దాంట్లో గ్రూప్ లో షేర్ చేయడం తోటి ఒకవైపు ఇది వివాదాస్పదంగా మారిన పరిస్థితి చెప్పవచ్చు. కాంగ్రెస్ శ్రేణులు అయితే స్పష్టంగా చెప్తున్నారు, ఎందుకంటే అది స్పష్టంగా కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ విధంగా నడుస్తుంది. అక్కడ ఏ అధికారులనే పట్టించుకుంటారు, అంటే కింది స్థాయి అధికారులను కూడా పట్టించుకోవడం లేదు, దుస్తుగా ప్రవర్తించడం ఇటువంటివి చాలా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి మరి ఆది శ్రీనివాస్ ఇప్పుడు సిఎస్ కు కంప్లైంట్ చేయడం, అదేవిధంగా ఐఎన్సిఆర్ కమిషనర్ కు కంప్లైంట్ చేశారు. కాబట్టి కంపల్సరీ ఫర్దర్ మరి ప్రభుత్వం ఏ విధంగా ముందరికి పోతుంది, ఎందుకంటే ప్రభుత్వంలో ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు, విప్ గా కొనసాగుతున్నాడు. కాబట్టి మరి ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఏ విధంగా మూమెంట్ పెడతారు, అదేవిధంగా సీఎం దీంట్లో ఇన్వాల్వ్ అవుతారా, ఇన్వాల్వ్ అయ్యి మరి విషయాన్ని సద్దుమనిగా దిశగా తీసుకువెళ్తారా, లేదంటే వీళ్ళకు వేరే చోటుకు ట్రాన్స్ఫర్ చేసి వేరే ఇక్కడ పంపించే విధంగా మరి ముందరికి పోతారనే కోణంలో మాత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో గట్టి చర్చనైతే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్. బులెటిన్ లో స్టార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. మీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే గొప్ప అవకాశం నార్త్ 24 లోన్స్ ద్వారా మీకు కావాల్సినంత ఎడ్యుకేషన్ లోన్ 24 hours లో వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ మరియు ప్రాజెక్ట్ ఫండింగ్ లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇప్పుడే కాల్ చేసి లోన్ పొందండి. ఫోన్ 8977533575. అచ్చమైన ఆడబిడ్డల పండుగ, స్వచ్ఛమైన అనురాగాల వేదిక. ఆడబిడ్డకి పుట్టింటి బంధం, మగబిడ్డకు తోబుట్టు బంధం. జ్ఞాపకాలను గుర్తు చేసే వేడుక, కొలిచేవారికి కొంగు బంగారం. తెలంగాణ అంతటా ఆనందకేళి, తీరొక్క పూల జాతరే బతుకమ్మ. రాజు న్యూస్ ప్రేక్షకులకు బతుకమ్మ శుభాకాంక్షలు. సౌదీ పాకిస్తాన్ డీల్ తో న్యూ డైనమిక్స్. ఇజ్రాయెల్ కు చెక్ పెట్టిన గల్ఫ్ దేశాలు. ప్రిన్స్ అగ్రిమెంట్ వెనుక మాస్టర్ స్ట్రాటజీ, అమెరికాను వదిలించుకోవాలని కండిషన్. సౌదీతో ఇండియాకు సత్సంబంధాలు, ఇరు దేశాల మధ్య పాక్ చిచ్చు పెట్టేనా? పెద్దన్న అయ్యేందుకు సౌదీ యత్నం, పాలస్తీనా అధికారిక గుర్తింపునకు సాయి. పైసలతో ట్రంప్ను లోపరుచుకుంటున్న ఎంబీఎస్, యూదుల కంటిని అమెరికా వేలుతో పొడుస్తారా? అమెరికా హ్యాండ్స్ అప్. రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు's రిపోర్ట్ at 8:15 p.m. ఊరు వాడ, పల్లె పట్నం, కొండ కోన, చేను చెలక. పొద్దుగాల పూలు కోసి మధ్యాహ్నం బతుకమ్మ పేర్చి, మాపటికి ఆడే పండుగ మనందరి సాంస్కృతిక వైభవం. కలగలుపుగా కలసిమెలిసి జగమంతా చేసే జన జాతర. చిన్నప్పటి దోస్తుల్ని కలుద్దాం, వాయినమిచ్చి పుచ్చుకుందాం. రండి ఆడి పాడుదాం, సంబరంలో కలుద్దాం. రాజ్ న్యూస్ తెలుగు బతుకమ్మ మెగా ఈవెంట్. తేదీ 28 సెప్టెంబర్ 2025. స్థలం సర్కస్ గ్రౌండ్, కరీంనగర్. బతుకమ్మ సంబరానికి రాజ్ న్యూస్ ఆత్మీయ ఆహ్వానం. ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం.
రైట్, వెల్కమ్ బ్యాక్. తిరుమలలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండగలా అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. గరుత్మంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల ఈ రోజు నుంచి జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలు చక్రస్నానానంతం వరకు నిర్విఘ్నంగా కొనసాగటానికి, సకల దేవతలు మానవుల యొక్క రూపంలో వచ్చి సేవించుకుంటూ ఉంటారు అనేటువంటి ఐతిహ్యానికి నిదర్శనంగాను, అదృశ్య రూపంలో ఖేచరులందరూ వచ్చి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను వీక్షించి ఆనంద పారవశ్యులవుతారు అనేటువంటి కథలకు కాణాచిగా నిదర్శనంగా ఈ రోజు నుంచి జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు మన కనుల ముందు సాక్షాత్కరించబడబోతూ ఉన్నాయి. అటువంటి దివ్య సన్నివేశాలకు నాందిగా ఈ యొక్క బంగారు ధ్వజస్తంభంపై గరుత్మంతుణ్ణి పటరూపంలో చక్కగా ఎగరవేయటం జరుగుతూ ఉంది. స్వామివారి యొక్క దివ్య వైభవానికి ప్రతీకగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ బ్రహ్మోత్సవాలలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. స్వామివారికి ఆనంద కర్పూర నీరాజనాన్ని ధ్వజస్తంభం దగ్గర నుంచే అర్చక స్వాములు ఆనంద నిలయ రూపుడైనటువంటి, ఆనంద నిలయ వాసుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తూ ఉన్నారు సభక్తికంగా, మంత్రపూర్వకంగా. అనంతరం ఆ యొక్క గరుడపటానికి చక్కగా 3 మార్లు స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని తెలియజేసే విధంగా ఈ లోకాలకి రక్షగా, గ్రామానికి రక్షగా, దేవాలయానికి యజమానులకి రక్షగా, సకల లోక రక్షగా ఈ యొక్క దివ్యమైనటువంటి ఆనంద కర్పూర నీరాజనాన్ని స్వామివారికి, గరుత్మంతుల వారికి సమర్పించడం జరిగింది. శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః నవార్ణిక దివ్య ధ్వజారోహణ మహోత్సవే సంవత్సరాయణ ఋతుమాసు పక్ష తిథివార నక్షత్ర వార హోరాద్రకేణ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశతంశక నిరంతరమనుకూల శుభాశోభనాః సర్వే గ్రహాః శుభ నక్షత్ర శుభై ఏకాదశ స్థాన ఫలవర్ధ సుప్రసన్నో సుముహూర్తో భవతు. ఆదిత్యానాం నవానాం గ్రహాణాం శుభ అనుకూల్యం భూయాతిథి భవంతో మహాంతో న గృహ్ణంతు. కర్మ నిర్విఘ్నమస్తు. కళ్యాణ సమృద్ధిరస్తు. సువర్ణ పక్షాయ ధీమహి सर्वसर्पेन्द्रवृद्यते वैनतेय महाबाहो महाबलवयोधिपा विहगेन्द्र नमस्तेस्तु समुत्पादितकल्पक
आहृतामृत कुंभाय जननी दास्यमोचने सुरासुरेन्द्र जगने नागेन्द्र भरनायते यदा धारयिदं सर्वं तदा धारयते नमः पक्षौ यस्य बृहत्साम रथन्तरमपि द्वयम् अक्षिणी चापि गायत्री त्रिवृत्सामशिरद्वयम् स्तोमात्मा नमस्तस्मै वामदेव्याङ्गसम्पदे नमः प्राणादिवायूनाम् ईशाय गरुडात्मने तरङ्गानिलसम्पद निरस्तासुर రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచకాలు సృష్టిస్తున్న టీడీపీ కూటమి నేతలకు తాము అధికారంలోకి వచ్చాక డిజిటల్ బుక్ తో చట్టం ముందు నిలబెడతామని వైసీపీ అధినేత జగన్ హెచ్చరించారు. వైసీపీ నేతలపై అన్యాయంగా విరుచుకుపడుతున్నారని వచ్చే 5 ఏళ్ల తర్వాత సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి చట్టపరంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. తమకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలు, పార్టీ కార్యకర్తలు డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేయవచ్చని జగన్ చెప్పారు. చంద్రబాబు సర్కార్ అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ ను అధఃపాతాళానికి నెడుతోందని జగన్ విమర్శించారు. అమరావతి కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న చంద్రబాబు సర్కార్ మెడికల్ కాలేజీల కోసం 5,000 కోట్లు పెట్టలేరా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ తప్పిదాలపై పోరాడాలని వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ రెడ్డి పార్టీ లీడర్లకు, క్యాడర్ కు పిలుపునిచ్చారు. అన్యాయానికి గురైన, రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్త అయినా కూడా డిజిటల్ బుక్ ఇప్పుడు లాంచ్ చేస్తా ఉన్నాం. మీ అందరి సమక్షంలో రాష్ట్రంలో అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఈరోజు లాంచ్ చేస్తా ఉన్నాం. ఈ డిజిటల్ బుక్ ద్వారా రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగినా ఆ డిజిటల్ బుక్ను దీన్ని ఉపయోగించుకొని 2 రకాలుగా ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుంది. /digitalbook/vySRCP.com లోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నెంబర్ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే లొకేషను, కెమెరా, పర్మిషన్ అడుగుతుంది. అది మీరు ఇవ్వగానే మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది, మీరు నమోదు చేయాలి. ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, ఆధారాలు, ఇంకా ఏదైనా అప్లోడ్ చేసే కార్యక్రమాలు కూడా చేయాలి. ఆ తర్వాత అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్లో స్టోర్ అయిపోతుంది. ఇది ఒక రకమైన పద్ధతి. రెండో పద్ధతి IVRS విధానం కూడా ఉంది. అంటే ఒక టెలిఫోన్ నెంబర్ 040-491-71718. ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే వైఎస్ఆర్సిపి అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు. ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది. వెంటనే ఫిర్యాదు చేయాలనుకున్న వాళ్ళు తమకు జరిగిన అన్యాయము, తాము ఏ నియోజకవర్గం నుంచి చేస్తున్నారో చెప్పాలి. ఆ తర్వాత ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏమిటో, ఆ వివరాలు ఏమిటో కూడా చెప్పాలి. అలా చెప్పిన వెంటనే ఆ నెంబర్కు కాల్ చేయగానే దశల వారీగా ఏం చేయాలనో గైడెన్స్ ఇస్తూ కంప్లీట్ చేస్తుంది ప్రాసెస్ను. ఇది అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దాదాపుగా 16-17 నెలలు
అయిపోయిన నేపథ్యంలో ఈరోజు ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఫాస్ట్గా ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అన్నది ఇప్పటికే కనిపిస్తూ ఉంది. మామూలుగా 2 సంవత్సరాల తర్వాత ప్రజల్లో పరిపాలన ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఏ ప్రభుత్వానికైనా కూడా సాధారణంగా ఈ లెవెల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఆర్ ప్రజల్లో వ్యతిరేకత అనేది ఈ లెవెల్లో మామూలుగా ఉండే పరిస్థితి ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఈ లెవెల్లో ప్రజల్లో వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీ ఇప్పటికే కనిపిస్తూ ఉంది. ఈ పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ఏమి చెప్పొచ్చాడు, ఎన్నికలు అయిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏం చేస్తూ ఉన్నాడు అన్నది కాస్త విశ్లేషిస్తే అప్పట్లో రిపీటెడ్గా చెప్తా ఉన్న పదాలు, రిపీటెడ్గా చెప్తా ఉన్న మాటలు, సంపద సృష్టిస్తానని, సూపర్ 6 సూపర్ 7 ఇస్తానని, సూపర్ 6 సూపర్ 7 కాదు, జగన్ చేసేటివన్నీ కూడా చేస్తూ ఇంకా అధికంగా సూపర్ 6 సూపర్ 7 కూడా ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి అప్పట్లో మనం రిపీటెడ్గా ప్రతి మీటింగ్లోనూ రిపీటెడ్గా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా రిపీటెడ్గా మనకు ఎప్పుడు కూడా వినిపించేటివి. మరోవైపు చూస్తే సూపర్ 6 సూపర్ 7 ఇస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి వాటికైతే దేవుడెరుగు, మన ప్రభుత్వంలో అంతవరకు ఉన్న స్కీములన్నీ కూడా పూర్తిగా రద్దయిపోయి సూపర్ 6 సూపర్ 7 గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు. ఒక ప్రభుత్వం నడుస్తూ ఉంది అని అంటే మనమంతా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక ప్రభుత్వం కనీస బాధ్యతలు ఏమిటి అని చెప్పి, ఆ ప్రభుత్వం విద్యాపరంగా మంచి విద్యా వ్యవస్థను ఇవ్వాలి, ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. వైద్యపరంగా ప్రతి పేదవాడికి మంచి చేస్తుందని, మంచి వైద్య వ్యవస్థ రాష్ట్రంలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం రైతన్నకు తోడుగా నిలబడుతుంది అని, ప్రభుత్వ బాధ్యత రైతుకు అండగా నిలబడము అని చెప్పి మనం అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక ప్రభుత్వం ఏర్పడితే లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా పనిచేయాలని, ఆ లా అండ్ ఆర్డర్లో ఎలాంటి వివక్ష లేకుండా ఆ లా అండ్ ఆర్డర్ ఉంటుందని, అలాంటి మంచి లా అండ్ ఆర్డర్ ప్రభుత్వంలో చూస్తామని ఎవరైనా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈరోజు చూస్తే విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ ఏది తీసుకున్నా కూడా ఈరోజు తిరోగమనమే కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో 17 నెలల కాలంలోనే ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న పరిస్థితులు బహుశా మనం ఎప్పుడూ కూడా చూసిండం. ఫస్ట్ టైం ఇది కూడా జరుగుతూ ఉంది. మొన్న ఈ మధ్యకాలంలో ఈ పెద్ద మనిషి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, ఈనాడులో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. విజయోత్సవ సభ అని చెప్పి ఒకటి అనంతపురంలో పెడతా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది. ఇలా ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఈనాడు వాళ్ళ పాంప్లెట్ పేపర్లో ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా అందరికీ కూడా కనిపిస్తుంది. అసలు ఒకసారి ఈ అడ్వర్టైజ్మెంట్ చూస్తే సూపర్ 6 సూపర్ హిట్ ఈ అడ్వర్టైజ్మెంట్లో పైన హెడ్డింగ్ అని, కింద అవన్నీ కూడా సూపర్ 6 సూపర్ 7కి సంబంధించిన హామీలు అని చెప్పి జనరల్గా కూడా మనం అంతా అనుకుంటాం. ఈ అడ్వర్టైజ్మెంట్ ఒకసారి చూస్తే ఇది ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. సూపర్ 6 సూపర్ 7కి సంబంధించి ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. ఈ ఎన్నికలప్పుడు ఇచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ను గివి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.